ఇండియన్ సూపర్ హీరో సినిమాల్లో క్రిస్ ఫ్రాంచైజ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హృతిక్ రోషన్ స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో బీసీ సెంటర్స్కి మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఈ సిరీస్ సాగింది. ఇప్పుడు క్రిస్ 4 సిద్ధమవుతోంది. కానీ ఈసారి టెస్ట్ ఇంకొంచెం హై లెవెల్కి వెళ్ళింది. ఎందుకంటే డైరెక్టర్ హృతిక్ రోషన్. అవును, హీరోగా మాత్రమే కాదు, క్రిస్ 4కి డైరెక్టర్గా కూడా హృతిక్ మారిపోతున్నాడు. అంటే స్క్రీన్పై క్రిష్ యాక్షన్ మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ వెనుక విజనరీ హృతిక్ టాలెంట్ కూడా చూడబోతున్నాం. ఇప్పటికే VFX స్కేల్ పరంగా ఇది హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్నారట. క్రిస్ ఫ్రాంచైజ్లో ప్రియాంక చోప్రా పాత్ర మర్చిపోవడం సాధ్యం కాదు. తొలి భాగం నుంచి ఆమె పోషించిన ప్రియా క్యారెక్టర్కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు క్రిస్ 4లోనూ ప్రియాంక మళ్ళీ జాయిన్ అవుతుందన్న న్యూస్ ఆమె ఫ్యాన్స్కి నిజంగా ఫెస్టివల్ మూడ్ తీసుకొచ్చింది. ఇది వరకు హృతిక్ ప్రియాంక కలిసి చేసిన క్రిష్ 3, అగ్నిపథ్ అన్ని సూపర్ హిట్స్. ఈ క్రేజీ కాంబోకు బాక్స్ ఆఫీస్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనే ఆసక్తి టాప్లో ఉంది. గత కొంతకాలంగా బాలీవుడ్కి దూరంగా ఉన్న ప్రియాంక ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతోంది. అది కూడా రౌడీ రోల్స్తో. ఇప్పటికే SSMB 29 రాజమౌళి మహేష్ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు సిద్ధమవుతుండగా ఇప్పుడు క్రిష్ 4 కూడా ఆమె లైన్లోకి రావడం అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్ కమ్బ్యాక్ విత్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఈసారి క్రిష్ 4 కోసం భారీ VFX టీమ్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఇది ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరోగా ఫిజికల్ డెడికేషన్ చూపించిన హృతిక్ డైరెక్టర్గా ఎలాంటి విజన్ చూపిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిష్ ఫ్యాన్స్కి ఇది కేవలం ఓ సీక్వెల్ కాదు, ఇది మెమోరియస్ మీట్ మ్యాగ్నిట్యూడ్ మూవ్. హృతిక్ ప్రియాంక రీయూనియన్, డైరెక్టరియల్ డెబ్యూ, ఫ్రాంచైజ్ లెగసీ అన్నీ కలిసి ఈ మూవీ పాన్ ఇండియా మాత్రం కాదు, పాన్ గ్యాలక్సీ హైప్ ఉందనే చెప్పాలి.